హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మాన్సూన్ స్పెషల్ క్రిస్పీ ఆనియన్ సమోసాని ఇంట్లో ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, 15 నిమిషాల్లో ఇంట్లో వేడివేడిగా చేసుకుని తినేయొచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు చిన్నగా తరిగిన ఆనియన్స్ని, 1 స్పూన్ పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆనియన్స్లోని వాటర్ అంతా బయటకు వచ్చేలా రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 అరకప్పు వరకు అటుకులను చేత్తో ఇలా క్రష్ చేస్తూ వేసుకోవాలి. ఆనియన్లో నుండి వచ్చిన వాటర్ అంతా అటుకులు పీల్చుకునేలా ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో అటుకులను యాడ్ చేయడం వల్ల ఆనియన్లో నుండి వచ్చే వాటర్ని అటుకులు అబ్జర్వ్ చేసుకుంటుంది. అటుకులు వేశాక కూడా మీకు ఇంకా తడిగా అనిపిస్తే ఇంకా కొన్ని అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొక 2 స్పూన్ల వరకు అటుకులను యాడ్ చేసుకున్నాను. ఇలా చక్కగా కలిపేసుకున్నాక మనకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. తరువాత 1 కప్పులో 2 స్పూన్ల వరకు మైదా పిండిని వేసి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తని పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసాలను ప్రిపేర్ చేసుకుందాం. నేను రెడీమేడ్ సమోసా షీట్స్ని తీసుకున్నాను. ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వీటి పొడవు కాస్త ఎక్కువగా ఉందని నేను 2 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాను. జనరల్గా మనకి చిన్న సమోసాలు హైట్ వచ్చేసి 8 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు ఉండాలి. సో అలా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ సమోసా షీట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఇందులో స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. స్టఫింగ్ని కాస్త నిండుగానే పెట్టుకోవాలి. అప్పుడే మనకి సమోసా షేప్ బాగా వస్తుంది. ఇలా స్టఫింగ్ని ఫిల్ చేశాక ఇప్పుడు 1 స్పూన్తో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమోసాలను కరెక్ట్ షేప్లో వచ్చేలాగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. మీకు ఎడ్జెస్ ఎక్కడైనా ఓపెన్ అనిపిస్తే వాటిని పిండిలో డిప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని సమోసాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకో పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలను వేసి నిదానంగా కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అయినట్టే. ఈ రెయినీ సీజన్లో ఇలా వేడిగా స్నాక్స్ చేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ సమోసాలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా సేమ్ బయట తిన్న ఫీలింగే ఉంటుంది. సో ఇంత మంచి క్రిస్పీ సమోసాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.